నమస్కారం. శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రాంలో మన ప్రేక్షకులందరూ కూడా లంగ్ క్యాన్సర్ మీద ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని మన స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా మాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే విధానంలో మాకు మంచి జవాబులు చెప్పించండి అని మన ప్రేక్షకులు అడిగినటువంటి సందర్భంలో అమెరికా ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ మనకి గుంటూరులో ఉంది. బొమ్మిడాల హాస్పిటల్ కాంపౌండ్ గుంటూరులో మనకి అమెరికా ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ కూడా ఉంది. దీంట్లో డాక్టర్ ప్రవీణ్ అడుసుమల్లి గారు MD/DM కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ గారు ప్రముఖ వైద్యులు. దీనికి సంబంధించి ఈరోజు మనకి ఊపిరితిత్తులకు సంబంధించి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సరే ఈ లైవ్ జరిగేటటువంటి సమయంలో డాక్టర్ ప్రవీణ్ గారిని అడిగి మీ సమస్యలకి పరిష్కారం మనం తెలుసుకోవచ్చు. లైవ్ జరిగేటటువంటి సమయంలో మనందరికీ తెలిసినటువంటి నెంబరే 9063599199 నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. మనం శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రాంలో ప్రతి వారం కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని మన స్టూడియోకి ఆహ్వానించి మీ సమస్యలకి డాక్టర్ గారి ద్వారా సమాధానం చెప్పించేటటువంటి కార్యక్రమమే శ్రీ సత్య హెల్త్ ప్రోగ్రాం. ఈరోజు మనం ఊపిరితిత్తులు మీద ఉన్నటువంటి వ్యాధులకి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ గారు డాక్టర్ ప్రవీణ్ అడుసుమల్లి గారు దీంట్లో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంబంధించి 10 సంవత్సరాల విశేషమైనటువంటి అనుభవాన్ని గడించినటువంటి వారు. టాటా హాస్పిటల్లో వైజాగ్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలానే అపోలో హాస్పిటల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు అమెరికా ఆంకాలజీలో వారు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి నెలలో కూడా మన ఒంగోలుకి వారు ప్రతి నెలలో మొదటి గురువారం ఒంగోలుకి రావడం జరుగుతుంది. మనకి అంజీ రోడ్లో ఉన్నటువంటి యాపిల్ స్కాన్ పైన వీరు ప్రతి నెల కూడా ఇక్కడికి రావటం, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ లైవ్ జరిగేటటువంటి సమయంలో డాక్టర్ గారితో మీరు మాట్లాడి మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు చాలా బిజీగా ఉంటారు, అయినా కానీ ఈరోజు మా కోరికను మన్నించి మా స్టూడియోకి విచ్చేశారు. మీకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రేక్షకులందరూ కూడా ఈ కరోనా వచ్చినటువంటి సందర్భంలో అందరూ ఈ క్యాన్సర్ మీద చాలా కొంత అపోహలు కావచ్చు, ప్లస్ నిజంగా అయినా కావచ్చు. ఈ మెడిసిన్ ఇవన్నీ వాడటం ద్వారా కొంతమందికి క్యాన్సర్ వస్తుందని చాలా రకాలైనటువంటి భయాలతో కూడా ఉన్నారు. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ మీద, ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్యాన్సర్ మీద ప్రజలకి మా ప్రేక్షకులు కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. దాన్ని మీరు మీ ద్వారా నివృత్తి చేస్తే వారికి హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటారు సార్ జనరల్గా? ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది మన దేశంలో అత్యధికంగా చూస్తున్న క్యాన్సర్ అండి. మన దేశంలో మగవాళ్ళు కానీ మనకేంటంటే అత్యధికంగా నోటి క్యాన్సర్ ఒకటి చూస్తూ ఉంటాము. దాని తర్వాతి స్థానంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్య కారణం పొగాకు కానీ, పొగాకు ఒక ఉత్పత్తులు కానీ, అది ఏ రూపైనా అవ్వచ్చు. మనకి చుట్ట, బీడీ, సిగరెట్ కానీ, పాన్, గుట్కా కానీ వీటి వినియోగం అనేది మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీటి వినియోగం ద్వారా దాదాపు ఊపిరితిత్తుల క్యాన్సర్లో 90 నుండి 95% వరకు దానికి కారణం అనేది పొగాకు మరియు ఉత్పత్తుల వల్ల కారణమే మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ముఖ్య అధికం. జనరల్గా మనం ఈ సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నా సరే దాని మీద ఈ లంగ్స్ అన్నీ పాడైపోయినటువంటి చిత్రాలు వేస్తారు. ఎవరు కూడా స్మోకింగ్ చేయొద్దని చెప్తుంటారు. ఈ టొబాకోకు సంబంధించినవి కూడా స్వీకరించొద్దని చెప్తారు. అయినా కానీ యథేచ్ఛగా తింటూ ఉంటారు. అలాంటి పేషెంట్లు మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి మోటివేట్ చేస్తారు? జనరల్ చాలా అధికంగా అండి. అంటే ఈ రోజుల్లో ప్రభుత్వం ద్వారా కూడా మనం కూడా సినిమాకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ప్రతి సినిమా ముందు కూడా మనకు ఒక అవగాహన కింద ఒక చిన్న యాడ్ వేస్తూ ఉంటారు. అయినా కానీ దీని యొక్క వినియోగం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో నా ప్రాక్టీస్లో కూడా చిన్న వయసులోనే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు లోపు ఉన్న క్యాన్సర్ పేషెంట్లు కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. వీటన్నిటికీ కారణం పొగాకు ఒక్క ఉత్పత్తులను ఎక్కువగా వాడటమే దీని యొక్క కారణం. దీని నుండి ఇప్పుడు కొన్ని రోజులు స్మోకింగ్ అనేది చేసిన తర్వాత ఎంతో కొంత దాని మీద ఎడిక్షన్ లాగా ఉంటుంది ఆ పర్సన్కి. సో దాని నుండి బయటికి రావడానికి కూడా వివిధ రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయండి, మనం తర్వాత చర్చించుకుందాం. అవి వాడుకున్నట్లయితే కనుక మనం దాని నుండి బయటికి రావడం కూడా కొద్దిగా మనం సులువైన పద్ధతులే ఉన్నాయి. ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఈ కౌన్సిలింగ్ చేసినా సరే ఈ పబ్లిక్లో, ఈ పేషెంట్లో
ఒక మార్పు వచ్చింది ఏమైనా గమనించారు? తప్పకుండా వస్తుందండి. అతి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిటర్మినేషన్, ఆత్మనిర్భరత, ఆత్మస్థైర్యం ఉండాలి. మనం తప్పకుండా ఈ అలవాటుని మానుకోగలం అన్న ఆత్మస్థైర్యం ఉన్నట్లయితే కనుక దాంతో పాటు మనం యాజ్ ఏ డాక్టర్ కింద మనం ఇచ్చే తోడ్పాటు కూడా దానికి తోడవుతుంది. కాబట్టి ముఖ్యంగా ముందు ఆ మనిషికి, ఆ వ్యక్తికి ఉండాలి ఈ అలవాటును మనం మానుకోవాలి. ఆ వ్యక్తికి ఉన్నట్లయితే తప్పకుండా మన మందులు కానీ ఇవన్నీ కూడా ఒక చిన్న తోడ్పాటు కింద ప్రయోజనం ఉండి తప్పకుండా చాలా వరకు దాదాపు 30 నుండి 40% వరకు నా పేషెంట్స్లో దాదాపు మానేసిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి తప్పకుండా అది చేయగలం. ఇంకొకటి ఏంటంటే కనుక మనం అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ సిగరెట్ వాటిల్లో మనం టొబాకోతో పాటు నికోటిన్ అనేది ఉంటుంది. నికోటిన్ అనేది ఉంటుంది. అదేంటంటే దానికి ఎడిక్టివ్ ప్రభావం అనేది ఉంటుంది. నికోటిన్ మనం అది తాగినప్పుడు ఏంటంటే మన మెదడులో అదొక ఆహ్లాదకరమైన డోపమిన్ అనే రసాయనాన్ని బయటికి విడుదల చేయటం వల్ల ఆ సిగరెట్ తాగినప్పుడు ఆ వ్యక్తికి కొద్దిగా ఆహ్లాదంగా ఉండటం కానీ లేదంటే ఉన్న ఆ అనుభవం అనేది కలుగుతుంది. దానివల్ల వాళ్ళు మానలేకపోతూ ఉంటారు. కానీ సరైన ఆత్మనిర్భరతో లేదంటే మన మందులతో కానీ అవి మానేయడానికి తప్పకుండా దోహదపడవచ్చు. అంటే రావడానికి కారణాలు అయితే టొబాకో అని మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తప్పకుండా ఇది పెరగడానికి కారణాలు ఉంటాయంటారు? ఉంటాయండి. అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్కి ముఖ్య కారణం నేను ఎలా పొగాకు ఉత్పత్తులు ముఖ్య కారణం అని చెప్పాను. 90 నుండి 95%. ఇదొక్కటే కాకుండా మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కనుక మన దాంట్లో కాలుష్యం కూడా పెరిగిపోతుంది. మన దైనందిక జీవితంలో చాలా కాలుష్యం చూస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో మనకి అర్బనైజేషన్ ఆర్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఈ పరిశ్రమలు రావడం కూడా చాలా ఎక్కువగా చూస్తాం. సో పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం కానీ లేదంటే ఈ మన చుట్టుపక్కల ఉండే దైనందిక జీవితంలో ఉండే కాలుష్యం కానీ ఈ పొగాకు ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణం ఉంటుంది. చాలా మంది నా ప్రాక్టీస్లో అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎప్పుడు సిగరెట్ అనేది తాగలేదు, నాకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే కనుక అంటే వీటితో పాటు ఇలాంటి కాలుష్యం కానీ లేదంటే ఈ పరిశ్రమల నుండి వెళ్ళేదండి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ ఇండస్ట్రీస్ కూడా మనకి మన ఉన్న ఇంటి ఆవరణలో దగ్గరగా ఉండటం కానీ జనసామాన్యంలో ఉన్న దగ్గరగా ఉండటం కానీ చూస్తూ ఉంటాం. అందుకనే మన ప్రభుత్వం వారి గైడ్ లైన్స్ కూడా ఉంటాయి, వీటికి కొద్దిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే దాంతో పాటు గాలే కాదు నీరు కూడా కాలుష్యం అయిపోతూ ఉంటుంది, కలుషితం. కాబట్టి వీటి వల్ల మనం అనేది చూస్తూ ఉంటాం. వీటితో పాటు కొన్ని రకాల వృత్తి వాళ్ళు, ఎందుకంటే సోల్డరింగ్ పనిచేసేవాళ్ళు కానీ లేదంటే కొన్ని రకాల ఫ్యాక్టరీస్ లో పనిచేసేవాళ్ళు, యాస్బెస్టాస్ ఫ్యాక్టరీస్ కానీ సిలికా ఫ్యాక్టరీస్ కానీ వాటిలో చేసే వాళ్ళకి ఎంతో కొంత దాన్ని పేల్చడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల కూడా మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అది గతంలో అంటే ఫ్యాక్టరీలు ఊరి చివరే ఉండే, ఇప్పుడు జనాభా పెరిగిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ సెంటర్కి వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ దీని నుంచి కాపాడుకోవడానికి ఏమైనా రక్షణ చర్యలు ఉన్నాయి? తప్పకుండా అండి, తప్పకుండా. ఒకటేంటంటే ముందు ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఒకవేళ అలవాటు ఉన్నట్లయితే గనక తప్పనిసరిగా దాన్ని మానేయటానికి చూడాలి. అది నెంబర్ 1 పాయింట్. ఇంకోటి ఏంటంటే చాలా మంది మనకి అలవాటు ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటాం, ముందు ఒక పెట్టి తాగేవాళ్ళం, ఇప్పుడు 5 తాగుతున్నాను లేదంటే 1 తాగుతున్నాను, తగ్గిస్తున్నాను, రేపు మానేస్తాను, ఉగాది నుండి మానేస్తాను, ఇలాంటివి చాలా పెట్టుకుంటాం. అవన్నీ ఏమీ అవ్వవు. కాబట్టి మానేద్దామని చెప్పి మనం తప్పనిసరిగా ముందు ఒక దృఢ నిశ్చయానికి రావాలి. తప్పనిసరిగా అంటే మొదటి రోజుల్లో తప్పనిసరిగా మళ్ళీ తాగుదాం అనే ఒక భావన కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ సమీపమైన డాక్టర్ దగ్గరకో లేదంటే అలాంటి ఆంకాలజిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే కనుక దానికి సంబంధించిన వైద్యం కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి నికోటిన్ గమ్స్ లాగా ఉంటాయి, చూయింగ్ గమ్స్ లాగా, అలాంటివి కానీ లేదంటే చిన్న చిన్న టాబ్లెట్స్ కానీ అలాంటివి మనం వాడుకున్నట్లయితే కనుక మెల్లగా ఆ డ్రైవ్ ఏదైతే కోరిక ఉంటుందో లోపల మనం పొగాకుని మళ్ళీ కాల్చాలి లేదంటే చుట్టా బీడీ సిగరెట్లు కాల్చాలి అనేది మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ముఖ్యంగా కావాల్సింది ఆ వ్యక్తికి మనసులో కంట్రోల్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఇవన్నీ కూడా మిగతా తోడ్పడతాయి, తప్పనిసరిగా సహాయం చేస్తాయి. అది ఇంకొకటి ఆ స్మోకింగ్ చేసేటప్పుడు కేవలం వ్యక్తి ఒకళ్ళే కాదండి, మనం ఈ చాలా ట్రయల్స్ కూడా చెప్పి ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ప్యాసివ్ స్మోకింగ్ అంటే కనుక ఆ పక్క పరిసరాల ప్రాంతంలో ఉండి చాలా ఎక్కువ రోజులు ఆ స్మోక్ పీలుస్తున్న వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఎక్కువగా మనం ఉన్నట్లయితే కనుక పక్కన ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది నేను పేషెంట్లు చూస్తూ ఉంటాను, ఆడవాళ్ళకి వస్తూ ఉంటాను. సో
ఆడవాళ్ళు వాళ్ళకి అలవాటు ఏం లేదు. అలాంటప్పుడు మేము నార్మల్గా హిస్టరీ అడుగుతాం, అమ్మ ఇంట్లో ఎవరికైనా ఉందంటే ఉందండి, మా ఆయన కూడా తాగుతూ ఉంటాడు, ఇంట్లో స్మోక్ చేస్తూ ఉంటాడు. ఆబ్వియస్గా అది అనేది కొంతమంది బాల్కనీలోకి వెళ్తారు, కొంతమంది బాత్రూంలో ఉంటారు, రకరకాలుగా ఉంటూ ఉంటారు. అది పీల్చడం ద్వారా కూడా, ఈ ప్యాసివ్ స్మోకింగ్ ద్వారా కూడా క్యాన్సర్ వస్తుందని నిర్ధారణ అయ్యింది. కాబట్టి సిగరెట్ తాగనాలకు కూడా క్యాన్సర్ రావచ్చు. అది ఎక్కువ రోజుల పాటు అది పీలుస్తూ ఉన్నా కానీ ఆరోగ్యం అనేది దెబ్బతిని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక కేవలం తన ఆరోగ్యాన్నే కాదు, చుట్టుపక్కల తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని, తన స్నేహితుల ఆరోగ్యాన్ని కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఎలా గుర్తించవచ్చు సార్? ఊపిరితిత్తుల క్యాన్సర్కి ముఖ్య లక్షణాలు ఏంటంటే అండి, ఎడతెరపని దగ్గు. చాలా రోజుల నుండి పేషెంట్కి అలవాటు ఉండి, స్మోకింగ్ అలవాటు ఉండి దగ్గు తగ్గకుండా ఉన్నట్లయితే కనుక ఈ దగ్గు అనేది సుమారు మనం 80% మందిలో చూస్తాం. ముఖ్య లక్షణం ఇట్లా పొడి దగ్గులాగా వస్తుంది సార్. పొడి దగ్గులాగా ఉంటుంది. ఒకవేళ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే కనుక ఫ్లమ్, కఫం కూడా పడతా ఉంటుందండి. అది దగ్గు అనేది ముఖ్య లక్షణం. దాని తర్వాత ఆయాసం. ఎందుకంటే మనకి లోపల ఉన్న ఊపిరితిత్తుల్లో కొద్ది భాగం గడ్డ కింద ఏర్పడినప్పుడు అది పనిచేస్తూ ఉండదు, కాబట్టి ఆయాసం రావటం కానీ. తర్వాత ఏంటంటే దగ్గులో రక్తం పడతాం, ఇది ఒక ముఖ్య లక్షణం అండి. ఎందుకంటే ఈ దగ్గులో రక్తం పడతాం అనేది మనం మిగతా ఊపిరితిత్తుల జబ్బుల్లో చూడం, అంటే ఆస్తమా లాంటిది వాటిలో మనం చూడం. కాబట్టి ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్లో కూడా దగ్గులో రక్తం పడతాం అనేది చాలా తక్కువ అవకాశం. సో కాబట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్లో దగ్గులో రక్తం పడతాం అనేది ఒక 40% మంది పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఒకవేళ గడ్డ కనుక ఆ ఊపిరితిత్తుల నుండి మిగతా అవయవాలకు పాకినట్లయితే కనుక ఒక 20% మందిలో మనం చూస్తూ ఉంటాం. మెదడుకి వెళ్తాం కానీ, లేదంటే ఎముకలకు వెళ్తాం కానీ, అలా ఒకవేళ పాకినట్లయితే కనుక ఎముకల్లోకి వెళ్తే ఎముకల్లో నొప్పులు రావటం కానీ, లేదా కొంతమందిలో మెదడుకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఫిట్స్లా రావటం కానీ, అలాంటి లక్షణాలు అనేవి చూస్తూ ఉంటాం. ముఖ్య లక్షణం దగ్గు, ఆయాసం, తామడలో కొద్దిగా రక్తం పడుతూ ఉంటాం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి. ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే అండి, ఊపిరితిత్తులకి దగ్గరలోనే మనకి స్వరపేటిక ఉంటుంది. నా స్వరపేటికకి వెళ్ళే నరాలు కూడా ఉంటాయి అనమాట. ఒకవేళ ఇక్కడ గడ్డ వచ్చి కనుక దానికి నొక్కున్నట్లయితే కనుక మన స్వరంలో కూడా మార్పు రావచ్చు, కొద్దిగా బొంగులు పోవటం లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఊపిరితిత్తుల్లో ఎక్కడ గడ్డ వచ్చిందనే దాన్ని బట్టి కూడా మనకి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. దీన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి కారణాలతోటి గుర్తించవచ్చా, ఇంకేదైనా కారణాల వల్ల కూడా గుర్తించే అవకాశం ఉందా? ఈ ముఖ్యంగా ఏ లక్షణాలండి. కాకపోతే క్యాన్సర్ అనేది ఎందుకు ప్రాణాంతకం ఉంటే కనుక మనకి ఒంటి మీద ఎప్పుడైనా గడ్డలు వస్తే మనం వెంటనే చూసుకుని వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఉదాహరణకి పైన ఉంది కాబట్టి ఇప్పుడు చర్మం మీద గడ్డలు వచ్చినాయి అనుకోండి, వెంటనే చూసుకెళ్తాం. లేదంటే ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకున్నట్లయితే కొంతమంది మనకి రొమ్ములో గడ్డలు చూస్తాం, బ్రెస్ట్ క్యాన్సర్, అది బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఊపిరితిత్తులు అనేవి లోపల ఉంటాయి. చిన్న గడ్డలా ఉన్నప్పుడు, లేదంటే మనం పొట్ట క్యాన్సర్ ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు మనకు తెలియదు. కాబట్టి కొద్దిగా గడ్డ పెద్దదయ్యేంత వరకు కూడా లక్షణాలు తెలియవు. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ లక్షణాలతోనే మనం గమనించుకోవాలి. ఈ మూడు మంచి లక్షణాలు, దగ్గు, అదే ఆయాసం, అవును, రక్తం పడటం అనేది దీనికి ప్రధానమైనటువంటి లక్షణాలు. అవును. ఒకవేళ వ్యక్తి కనుక ఈ స్మోకింగ్ అలవాటు ఉండి ఈ లక్షణాలు ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా వెమ్మటే వెళ్ళి ఆ దగ్గు తగ్గకుండా 2-3 నెలల నుండి తగ్గకుండా ఉన్నట్లయితే వెమ్మటే వెళ్ళి ఆ క్యాన్సర్ అనేది ముందు లేదు అని చెప్పి రూల్ అవుట్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి పరీక్షలు ఉన్నాయండి. ఉన్నాయి. ఏ క్యాన్సర్కైనా ముందు మనకి 2 పరీక్షలు ఉంటాయండి. అట్లా ఏంటంటే కనుక ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష ఒకటి, దాని తర్వాత అది ఏ స్టేజ్ లో ఉందనేది కనుక మనకు చూసుకోవాలి. స్టేజ్ పరీక్ష ఒకటి. వ్యాధి నిర్ధారణ పరీక్షకు వచ్చినట్లయితే కనుక ముక్క పరీక్ష అంటారండి. ముక్క పరీక్ష అంటే కనుక బయాప్సీ అంటే ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ నుండి చిన్న ముక్క పరీక్ష చేసి మనం వ్యాధిని ముందు నిర్ధారించుకోవాలి. అది మొదటి అడుగు. దాని తర్వాత వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మనకి అది ఏ స్టేజ్లో ఉంది, అంటే ఆ ఒక్క భాగంలోనే ఉందా లేదంటే మిగతా అవయవాలకి ఏమైనా పాకిందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముక్క పరీక్ష, బయాప్సీ, తర్వాత ఏంటంటే స్కానింగ్, మనకి పెట్ స్కాన్ కానీ లేదంటే సిటీ స్కానింగ్ పద్ధతి ద్వారా ఎంతవరకు జబ్బు ఉందనేది కూడా తెలుసుకోవచ్చండి. ఈ ముక్క పరీక్ష, బయాప్సీలో ఏంటంటే అండి మనం ముఖ్యంగా ఒక ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే కనుక ఈ వ్యాధి నిర్ధారణలో చాలా చోట్ల ఏంటంటే చిన్న సూది పరీక్ష చేస్తారు, FNAC అంటారు, సూది పరీక్ష. మనకి సూది పరీక్షలో మనకి వ్యాధి నిర్ధారణ కానీ దానికి కావాల్సిన మనకి ఇన్ఫర్మేషన్ కానీ రాదు. కొద్దిగా పెద్ద ముక్కే తీయాలి. ఇంకొకటి ఏంటంటే కనుక ఊపిరితిత్తులు అనేవి లోపల ఉంటాయి కాబట్టి
మనం ముక్క తీయడం కూడా ఇలా చూస్తా తీయలేం. సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు. అంటే స్కానింగ్ పద్ధతిలో ముక్క ఎక్కడ ఉందో లోపల చూసుకుని అక్కడ కరెక్ట్గా చిన్న నీడిల్ పంపించినట్లయితే చిన్న ముక్క జస్ట్ చిన్న ముక్క అనేది మనం తీసి వ్యాధి నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. ఈ బయాప్సీ చేయటం వల్ల దీని తర్వాత మనకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి వైద్యం చేయాలో కూడా మనకి తగిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే సార్. నమస్తే నమస్తే. మీ పేరేంటండి? సార్ నా పేరు శేషు సార్. శేషు గారు ఎక్కడి నుంచి? సార్ నేను ఒంగోలు రఘుమండి నుంచి సార్. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి అడగండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ప్రవీణ్ గారు, అడగండి. సార్ నమస్తే సార్. శేషు గారు నమస్తే అండి. సార్ నాకు నేను బాగా వీకల్ అవుతాను సార్. నాకు ఆహా. ఇయర్స్ నుంచి చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. మాకు వినిపిస్తుంది, చెప్పండి. 2 సంవత్సరాల నుంచి మానేశాను, తాగట్లేదు. బాగా ఆయాసంగా ఉంటుంది సార్, ఇందులో నొప్పిగా వస్తుంది, పోస్ట్ లాగుతున్నాను. ఇంకా డబ్బు బాగా డబ్బు ఇచ్చేస్తుంది. డబ్బు వచ్చినప్పుడు రావట్లేదు సార్. మీ వయసు ఎంత అండి శేష్ గారు? మీ వయసు ఎంత? అదే, మీ వయసు ఎంత? ఏం పని చేస్తారండి? పెయింట్ వర్క్ చేస్తారు. ఓకే ఓకే. మీకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య కాలంలో ఏమైనా రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? మామూలుగా హెల్త్ చెక్ లాంటిది? ఓకే ఓకే. అదే 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 పర్లేదు, నేను చెప్తాలేండి, ఒక నిమిషం నేను చెప్పేది వినండి. మొదట మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే 2 సంవత్సరాల నుండి మందు తాగట్లేదని చెప్పారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు రైట్ పాత్లోనే ఉన్నారు. రెండోది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనకి క్యాన్సరే కాదండి, మిగతా ఇబ్బందులు కూడా ఎక్కువగా చూస్తున్నాం మనం ఈ రోజుల్లో. మిగతా ఇబ్బందులు కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఆయాసానికి కారణం క్యాన్సర్ ఒకటే కాదు, మనకి మిగతా ఉబ్బసం ఉన్న, అందులో మీరు పెయింట్ వర్క్ అనేది కూడా చెప్పారు ఒకటి. సో ఆ పెయింట్ వల్ల కొద్దిగా మనకి అలర్జీ అలా ఉన్నా కానీ కొద్దిగా ఆయాసం రావచ్చు. కాబట్టి నా సలహా ఏంటంటే తప్పనిసరిగా ఈ తొందరలో మీరు వెళ్ళి దగ్గరలోని ఆసుపత్రిలో చూపించుకోండి ఒకసారి. వాళ్ళు మామూలు రక్త పరీక్షలు, చిన్న చిన్న రక్త పరీక్షలు చేస్తారు, చేసి ఒక చిన్న ఎక్స్రే అనేది, చిన్న పరీక్ష, చిన్న ఎక్స్రే తీస్తారు. అది చూసి జాగ్రత్తగా మనం వైద్యం చేయించుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మీకు ఆయాసం అనేది తగ్గుతుంది, కంగారు పడద్దు. ఓకేనా అండి? అదే చెప్తున్నా కదా, టెంపరీగా మీరు మెడికల్ షాప్లో వాడే మెడిసిన్లు అలా కాదు. తప్పనిసరిగా మిమ్మల్ని ఒకసారి చూసి పరీక్షించి దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం చేయటం అనేది ఉంటుందండి. శేష్ గారు, శేష్ గారు, డాక్టర్ గారు చెప్పింది పాటించండి. ఎట్లా అంటే అట్లా మెడిసిన్స్ వాడకూడదు. ఎందుకంటే మనం అలా మెడిసిన్లు వాడితే కిడ్నీలు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడద్దు, మీరు మంచి దారిలోనే ఉన్నారు. మందు మానేసి కూడా 2 సంవత్సరాల పైన అవుతుంది. ఆయాసం రావడానికి మనకి వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వేలికి ఇబ్బంది వస్తే మళ్ళీ కాలికి మందు ఇవ్వకూడదు కదా. కాబట్టి తప్పనిసరిగా వైద్యం అనేది చూసి దాన్ని పరీక్షించి జాగ్రత్తగా మందులు ఇస్తే మీ ఆయాసం పూర్తిగా నయం అవుతుందండి. కంగారు పడద్దు. మీరు దగ్గరలో నా ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోండి, లేదంటే ఇక్కడికి వచ్చినా కానీ పర్లేదండి. అదే జబ్బు నిర్ధారణ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. తప్పనిసరిగా ముక్క పరీక్ష అనేది చేసినట్లయితే మనకి జబ్బు నిర్ధారణ అవుతుంది. ఒకసారి జబ్బు నిర్ధారణ అయిన తర్వాత మనం పెట్ స్కాన్ అని చేసుకుంటాం, ఏ స్టేజ్లో ఉంది, దాని తగ్గట్టు మనం వైద్యం అనేది చేయడం జరుగుతుంది. సార్ స్టేజెస్ అన్నారు కాబట్టి ఈ క్యాన్సర్ కి సంబంధించి ఏదో 1, 2, 3, 4 స్టేజెస్ అని చెప్తారు. ఒక స్టేజ్ లో ఉంటే మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుందని, తర్వాత ఆపరేషన్ కి అవుతుందని, అసలు ఆ స్థాయి కూడా దాటిపోతుందని అంటారు. ఎట్లా సార్ ఇది? అదే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ అడుగుతుంది, సార్ ఏ స్టేజ్ అనేది తరచుగా నాకు వచ్చే ప్రశ్న అనమాట. తప్పనిసరిగా మనం ముక్క పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత స్కానింగ్ అనేది చేస్తామండి. ఏ క్యాన్సర్ అయినా, అంటే అవయవాలకు వచ్చే ఏ క్యాన్సర్ అయినా కానీ మనం 3 విధాలుగా విభజించవచ్చు. ఒకటి తొలి దశ, ఎర్లీ స్టేజ్.
స్టేజ్ 1, 2 ఏంటంటే తొలి దశ కింద వస్తుంది. అదేంటంటే ఎక్కడైతే గడ్డ వచ్చిందో కేవలం అక్కడే ఉంటుంది. అంటే మనం ముందుగానే గుర్తించడం వల్ల కానీ, కొన్ని ప్రమాదకరం లేని గడ్డల వల్ల కానీ తొలి దశ అంటే ఎక్కడైతే గడ్డ వచ్చిందో అక్కడే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లోకల్లీ అడ్వాన్స్ అంటే స్టేజ్ 3 అనమాట. అదేంటంటే వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా చుట్టుపక్కలే ఉంటుంది, విస్తరిస్తుంది. అది లోకల్లీ అడ్వాన్స్డ్ దశ. దాని తర్వాత ఏంటంటే స్టేజ్ 4 అంటారండి. స్టేజ్ 4 ఏంటంటే ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి దూరంగా ఉన్న అవయవాలు, అంటే ఊపిరితిత్తులో వచ్చింది అనుకోండి, అక్కడ నుండి మెదడుకి వెళ్తాం కానీ, లేదంటే కనుక ఎముకలకు వెళ్తాం కానీ, పొట్టలోకి వెళ్తాం కానీ జరుగుతూ ఉంటుంది. అది స్టేజ్ 4. క్యాన్సర్ని మనం 3 భాగాల కింద మనం విభజించుకోవచ్చు. తొలి దశ, కొద్దిగా అడ్వాన్స్డ్ దశ, లాస్ట్ లేట్ స్టేజ్ అని అడ్వాన్స్డ్ స్టేజ్. ఇంకో ఫోన్ తీసుకు. హలో 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 సార్, మీ పేరు చెప్పండి. వస్తుందండి. మీ పేరు సార్? సతీష్ బాబు. ఎక్కడి నుంచి? ఒంగోలేనా? మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య చెప్పండి. ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎట్లా మనం కనుక్కోగలుగుతాము? మనకి పక్కన అవగాహన పరంగా కొన్ని విషయాలు ఏమైనా మనకి తెలుస్తాయా? చెప్పండి. మనకి ఎట్లా తెలుసుకోగలం. కరెక్ట్ చెప్తానండి సతీష్ బాబు గారు. నమస్తే. ముందు క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడు, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక్కోవటం అనేది కొన్ని రకాల క్యాన్సర్లకి మనకి వీలవుతుందండి. దాన్ని ఏంటంటే మనం స్క్రీనింగ్ అంటాం. కాబట్టి ఆడవాళ్ళలో వచ్చినట్లయితే కనుక అతి ముఖ్యంగా కనిపించేది గర్భసంచి క్యాన్సర్, మరి రొమ్ము క్యాన్సర్. వాటికి ఏంటంటే అండి మ్యామోగ్రామ్ అనే పరీక్ష ఉంటుంది, చిన్న మన ఎక్స్రే లాంటిదే. మ్యామోగ్రామ్ అనే పరీక్ష ద్వారా చాలా చిన్న గడ్డలను కూడా, అంటే 0.5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఉన్న గడ్డలను కూడా మనం ముందుగా గుర్తించవచ్చు. అలాగే గర్భసంచి యొక్క ముఖద్వారపు క్యాన్సర్ కూడా ఏంటంటే మనం ప్యాప్స్మియర్ అని చెప్పి చిన్న పరీక్ష ఉంటుందండి. అది చాలానే మనం చేస్తూ ఉంటాం రెగ్యులర్ గానే. సో దాని ద్వారా క్యాన్సర్ ముందు దశలో ఉన్నప్పుడు కానీ, లేదా తొలి దశలో ఉన్నప్పుడు కానీ, సతీష్ బాబు గారు అడిగినట్టు మనం ముందుగా గుర్తించవచ్చు. ఇలా మీరు చెప్పినట్టు ఆ తొలి దశలో గుర్తించినట్లయితే కనుక ఆ క్యాన్సర్ని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. 95 నుండి 100% వరకు పూర్తిగా నయం చేసుకోవచ్చు. అదే మగవాళ్ళకు వచ్చేటప్పుడు అయితే కనుక ఒకవేళ ఆ వ్యక్తికి దాదాపు 20 నుండి 25 ఏళ్ళ వరకు ఆ సిగరెట్లు తాగిన హిస్టరీ ఉన్నట్లయితే కనుక లో డోస్ సిటీ స్కాన్ అందరిలోనూ చేయమండి. అంటే చాలా సంవత్సరాల పాటు ఆ పొగాకు కానీ స్మోకింగ్ అలవాటు ఉన్నట్లయితే కనుక లో డోస్ సిటీ స్కాన్ అనేది మనం చేయటం జరుగుతుంది. అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనకి పెద్ద పేగు క్యాన్సర్ తెలుసుకోవడానికి కొలనోస్కోపీ అంటారు. కొలనోస్కోపీ చేసుకున్నట్లయితే తెలుసుకోవచ్చు. కాబట్టి కొన్ని రకాల క్యాన్సర్ని మనం తొలి దశలో గుర్తించడానికి ఇలా చిన్న చిన్న పరీక్షలు ఉంటాయండి. తప్పనిసరిగా ఆ వయసు ప్రకారం అవి చేయించుకున్నట్లయితే కనుక మనం ముందుగానే గుర్తించవచ్చు. ఈ రోజుల్లో క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. మన మారిన జీవన విధానం వల్ల కానీ, లేదంటే మన మారిన ఆహార అలవాట్ల వల్ల కానీ, దేనివల్ల అనేది కూడా మన క్యాన్సర్ అనేది కొద్దిగా ఎక్కువగా చూస్తాం. ఇదివరకు ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకళ్ళు క్యాన్సర్ బారిన పడేవాడు. ఈ రోజుల్లో ఏంటంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. తప్పనిసరిగా ఏదో ఒక ప్రతి 2వ ఇంట్లోనో 5వ ఇంట్లోనో ఎవరో ఒకళ్ళు పాపం ఈ ప్రాణాంతకమైన జబ్బు బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మన జీవన విధానంలో మార్పులు చేసుకుని ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు చేయించుకున్నట్లయితే కనుక మనం క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించవచ్చు, పూర్తిగా నయం చేసుకోవచ్చు. సతీష్ బాబు గారు విన్నారా? ఓకే. డౌట్ క్లారిఫై అయిందా మీకు? మీ డౌట్ తీరిందా? ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి రెగ్యులర్గా, ప్రతి ఆదివారం మనకి లైవ్ వస్తుంది కదా, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. శ్రీ సత్య హెల్త్లో చిన్న విరామం. శ్రీ సత్య హెల్త్కి తిరిగి స్వాగతం. సార్, ఈ థర్డ్ స్టేజ్ అని అనుకున్నాను. లోకల్ అడ్వాన్స్డ్ దశ. ఆ స్టేజ్కి వస్తే ఇంకా ఆ స్టేజ్కి వచ్చేటప్పుడు ఏంటంటే మనకి క్యాన్సర్ వైద్యంలో మనకి వివిధ రకాల వైద్యం అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు తొలి దశ అనుకోండి, ఒక చోటే ఉందనుకోండి, దాదాపు ఏంటంటే మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి దశ కూడా మనం ఆపరేషన్ అనేది చేస్తాం. ఆపరేషన్ చేసి పూర్తిగా నయం చేసుకోవచ్చు. అదేంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా, ఎందుకంటే ఊపిరితిత్తులో భాగం తీసినప్పుడు మిగతా ఆ ఊపిరితిత్తు ఆ మనిషి ఉండాలి కాబట్టి అతను తీసినా కానీ బాగుంటారో లేదో చూస్తాం. అదే మీరు అడిగినప్పుడు లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ 3లో అనుకోండి,
మన ముందు మందులు కానీ రేడియేషన్ కానీ పెట్టుకుని దాని తర్వాత చేస్తాం. కాలర్ తీసుకో. హలో హలో సార్ చెప్పండి, మీ పేరు? సార్ నా పేరు నరేంద్ర అండి. నరేంద్ర గారు. నరేంద్ర గారు ఎక్కడి నుంచి? సార్ మేము ఒంగోలు వచ్చాను, టౌన్ లో ఉన్నాం సార్. ఒంగోలు. అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ 7 పడ్డారు మాది. 7 సర్లే పర్లేదండి. చిన్న ప్రాబ్లం సార్, మీతో మాట్లాడిన తర్వాత చెప్పండి, ఉన్నారు డాక్టర్ గారు, చెప్పండి. నరేంద్ర గారు నమస్తే. సార్ సరే సార్. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే నరేంద్ర గారు, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి హలో చెప్పండి చెప్పండి. సార్ అంటే ప్రాబ్లం సార్ మా మిస్సెస్ కి. సార్ మా మిస్సెస్ నెల్లూరు సార్. ఓకే. అయితే రోజు బాగా తగ్గుతుంది సార్, పాపం బాగా ఆయాస పడతా ఉంది. ఓకే ఓకే దొరుకుతా ఉంటుంది సార్ ఎక్కువగా. ఓకే పిల్లలు లేదు. ఓకే ఓకే సార్ దాంతో ఏంటంటే బాగా ఆత్మలాగా ఆయాస పడుతుంటాం సార్. మరి అవునండి. మీ ఆవిడ వయసు ఎంత అండి? 34, 35. ఈ ఆయాసం దగ్గు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి? సార్ అసలుకి వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళది యాక్చువల్ గా నెల్లూరు సార్. అంటే నేను మ్యారేజ్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేసింది. అదే అయితే వాళ్ళకి మ్యాన్ రకం వల్ల అలా వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఓకే ఓకే. అయితే పుట్టినగానే ఉంది సార్ అట్లాగా. అదే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే అండి, మ్యాన్ రకాల వల్ల ఆయాసాలు అనేవి రావు కాబట్టి కంగారు పడద్దు. నేను క్లియర్గా చెప్తున్నాను. రెండోది చెప్తాను వినండి. మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఓకే 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 అదే కాబట్టి తప్పనిసరిగా ఈ ఇబ్బంది దగ్గు ఆయాసం అనేది ఎప్పటి నుంచో ఉంది. అది తప్పనిసరిగా క్యాన్సర్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువ, క్యాన్సర్ కూడా కాదని నేను చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఊపిరితిత్తులు ఇందాక మీరు అన్నట్టు ఉబ్బసం అనే ఇబ్బంది అనేది ఉంటుంది కొంతమందిలో. కొన్ని సంవత్సరాల పాటు ఏదండి అదే చెప్తున్నాను కొన్ని సంవత్సరాలు అదే చెప్తున్నాను. ఒక్క నిమిషం వినండి. కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు ఇన్హేలర్ వాడిన తర్వాత అవి పని చేయకపోవడానికి కారణం ఏంటంటే కనుక ఏదర్ మనకి ఆ మందుకి విరుగుడు వచ్చేసి ఉండొచ్చు, బాడీ అలవాటు పడిపోయి ఆ మందు పని చేయట్లేదు ఒకటి. రెండోది ఆ మందు యొక్క మోతాదు సరిపోతా ఉండకపోవచ్చు. ఈ రెండు ముఖ్య కారణాల వల్ల ఆవిడకి ఇంకా వాడుతున్నా కానీ తగ్గట్లేదు. మూడోది ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఆయాసం ఉబ్బసం రావడానికి కారణం ఏంటంటే కొద్దిగా మనకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, కారణాలు. కొంతమందికి ఏంటంటే ఇంట్లో ఉండే దుమ్ము కావచ్చు, లేదంటే కనుక పెంపుడు జంతువులు ఉంటే దాని నుండి వెలువడే మనకి హెయిర్ కావచ్చు, లేదంటే మనకి చుట్టుపక్కల కొద్దిగా పోలెన్ గ్రెయిన్స్ అంటారండి, ఒడ్డు నాన్సినప్పుడు ఆ పొట్టు ఉంటుంది, ఆ పొట్టు కానీ లేదంటే డస్ట్ కానీ ఇవన్నీ మనం చూసుకొని ఏ ఫ్యాక్టర్ అయితే ఏ దానివల్ల ఆవిడ కొద్దిగా వస్తుందో మనం చూసుకుని చేసుకున్నట్లయితే కనుక దానికి వైద్యం అనేది సులువుగానే దొరుకుతుందండి. కాబట్టి నా సలహా ఏంటంటే కనుక చూసుకుని ఒక మంచి చెస్ట్ ఫిజిషియన్కి ఒకసారి చూపించినట్లయితే కనుక తప్పనిసరిగా. టీబీ అంటే లక్షణాలు బట్టండి. ఎందుకంటే ఎప్పటి నుండో ఆయాసం ఉంటే అది డెఫినెట్గా టీబీ అనేది ఏం కాదు. మనకేంటంటే టీబీ అనే నిర్ధారణకి మనకు 1-2 పరీక్షలు ఉంటాయి. అదేంటంటే కనుక ఒకవేళ దగ్గులో తెమడ వస్తున్నట్టంటే తెమడ పరీక్ష చేస్తారండి, స్ఫూటం టెస్ట్ అనేది చేస్తారు. అది లేకపోయినా కొంతమందిలో తెమడ రాదు, తెమడ రాకపోయినా అదే చెప్తున్నాను. ఒకవేళ తెమడ ఉంటే కనుక తెమడ పరీక్ష చేస్తారండి. మనకి టీబీ పరీక్ష కానీ లేదంటే ట్రీట్మెంట్ కూడా మనకు ఉచితంగానే ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో, మంచి మందులు. కాబట్టి ఒక్కసారి కరెక్ట్గా చూపించి ఆ పరీక్ష చేయించుకున్నట్లయితే కనుక తగ్గుతుందండి. కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, తప్పనిసరిగా తగ్గుతుంది. ఒకవేళ కావాలంటే తీసుకొచ్చినా కానీ నేను చూస్తాను. చెప్పండి నరేంద్ర గారు. అదే ఈ సమస్య మనం తరచునే వింటా ఉంటామండి. గురక అనేది ఒకటేంటంటే కడుపు నిండా పుష్టిగా భోజనం చేసినాక పడుకుంటే ఎవరికైనా గురక వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మనం కొంతమందిలో ఈ మెడ అనేది దాని యొక్క ఎత్తు తక్కువగా ఉంటుంది. ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు కూడా వాళ్ళలో కొంతమంది స్లీప్ యాప్నియా అంటారు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు, లేదంటే స్నోరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది దానికి జాగ్రత్తగా వేరే వైద్యం అనేది ఉంటుందండి.
అది ఒకసారి వచ్చినట్లయితే కనుక మనం దాని గురించి చర్చించుకుని దాని తగ్గట్టు వాడుకోవచ్చు. అది సరేనా? ఓకే 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 ఓకే. సరే, ఇట్లా ఈ చెస్ట్కి సంబంధించి ఈ జలుబుకు సంబంధించి వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తే మీరు చూస్తారా ప్రస్తుతం? అంటే నేను మామూలుగా చూస్తానండి, చూసి ఇది కాదని చెప్తా. ప్రిలిమినరీ వైద్యం అనేది మనం చేస్తాము. దాని తర్వాత ఏమైనా ఉంటే కనుక మన మిత్రులు చెస్ట్ ఫిజిషియన్స్ కానీ మనం రిఫర్ చేసుకొని చేస్తామండి. ఎందుకంటే అంటే సూపర్ స్పెషాలిటీకి వచ్చినాక మేము ముఖ్యంగా ఏదో చేస్తూ ఉంటాం కదా, కాబట్టి దాని తర్వాత ఎవాల్యుయేట్ చేసి, ఎందుకంటే నేను ఎండి జనరల్ మెడిసిన్ చేశాను 3 సంవత్సరాలు. కాబట్టి మనకి జనరల్ మెడిసిన్ ఏంటంటే మొత్తం బీపీ వైద్యం కానీ, షుగర్ వైద్యం కానీ, ఈ నార్మల్ జ్వరాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే తర్వాత దాన్ని బట్టి మనకు కూడా అవగాహన ఉంటుంది, చేస్తాం కూడా రెగ్యులర్ గా. కాకపోతే తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ క్యాన్సర్ కి సంబంధించిన వైద్యం, దానికి సంబంధించి చూస్తూ ఉంటాం. మిగతాది ఈ ప్రిలిమినరీ వైద్యం అంతా చేసి దాని తర్వాత మా మిత్రులు ఊపిరితిత్తుల డాక్టర్లకి మనం రిఫర్ చేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో ఊపిరితిత్తుల వైద్యం కూడా చాలా అత్యాధునిక పద్ధతులు వచ్చినాయండి. అది కాబట్టి ఇందాక ఒకళ్ళు అడిగినట్టు ఆస్మాకి ఎక్కువ రోజులు వాడినా కూడా మనకి దాని తర్వాత వెలుగు వచ్చేస్తుంది. ఆ తర్వాత మందు మార్చుకోవటమో లేదో చేసుకుంటే సరిపోతుంది. హలో, నమస్తే అమ్మా, మీ పేరేంటి? అంజనీదేవి, చదలవాడ. అడగండి అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు. మా ఊర్లో అందరూ ఈ మార్కులు వెళ్తుంటారు సార్, నిద్రలేస్తే అది దాని డస్ట్ వస్తా ఉంటుంది అన్నమాట ఈ మార్కులు టైమ్స్ కి. దానివల్ల ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అంజనీదేవి గారు నమస్తే అండి. మీరు అడిగింది మార్బుల్ దానివల్ల అది క్యాన్సర్ వస్తుంది అనేది మనకేం ఉండదు, కానీ ఆ డస్ట్ని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయగలిగితే మంచిదండి. ఎందుకంటే మీ ఇంట్లో అక్కడ పెరిగిపోతూ ఉంటే కనుక ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవటము అలా చేసుకున్నట్లయితే కనుక సరిపోతుంది. కేవలం మార్బుల్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుందని అయితే ఎక్కడా లేదండి. అంటే డస్ట్ వస్తుంది కదా, ఎలా ఆ డస్ట్ మనం అంటే ఇప్పుడు ఎక్కువగా వస్తుందంటే మాస్క్ పెట్టుకోవడం ఉండాలి, ఒకటే మార్గం. అదమ్మా, దానికోసం అయితే భయపడాల్సిన పని లేదంటే. పర్లేదు, కంగారు పడద్దు. ఇంట్లో పడతా ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం పరుచుకుంటా ఉండండి, సరిపోతుంది. మీరు ఏదైనా చుట్టుపక్కల వర్క్కి వెళ్తుంటే మాస్క్ తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలండి. ఎందుకంటే కొన్ని రకాల ఫ్యాక్టరీలో కూడా వాళ్ళకి నియమాలు ఉంటాయి సార్. ఆ వర్క్కి వెళ్ళేటప్పుడు దాంట్లో దీనికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, నియమాలు ఉంటాయి. మాస్క్ పెట్టుకోవాలి, దాని తగ్గట్టు హెల్మెట్ పెట్టుకోవాలని ఉంటాయి. దాన్ని పాటిస్తూ ఉంటే కనుక ఇబ్బంది ఏముండదు. థ్యాంక్స్ అమ్మా అంజనీదేవి. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇది ప్రమాదకరమైన వ్యాధి అని అంటారు, ఇది లంగ్ క్యాన్సర్ అనేది. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన జబ్బే అండి. ఎందుకంటే మనకి తొలి దశలో కనుక్కోవటం అనేది కొద్దిగా కష్టం. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఊపిరితిత్తులో లోపల అక్కడ చిన్న గడ్డ ఉంటే మనం తెలియదు, బయటపడితే కానీ తెలియదు. కాబట్టి మనం ఒక 10 కేసులు చూసామనుకోండి ఊపిరితిత్తుల క్యాన్సర్, దాంట్లో తొలి దశలో బయటపడేది 1, 2. దాదాపు 80% వరకు మనకి ఆ లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ 3 స్టేజ్ 4 బయటపడతాయి. కాబట్టి వీలైనంత వరకు పొగాకు ఉత్పత్తుల వినియోగం లేకుండా చూసుకోవాలి. వాటి నుండి దూరంగా ఉన్నట్లయితే, ప్లస్ నేను చెప్పిన కాలుష్యాన్ని కొద్దిగా మన తోచినట్టు దూరంగా ఉన్నట్లయితే దాన్ని నివారించవచ్చు. హలో సార్, నమస్తే సార్, పేరు? నరేష్ గారు, ఎక్కడి నుంచి? ఒంగోలేనా? డాక్టర్ గారు ఉన్నారు, అడగండి మీ సమస్య. నేను గ్రానైట్ లో వర్క్ చేస్తాను సార్. అయితే అంటే మామూలుగా బ్రీతింగ్ ప్రాబ్లం అనిపిస్తుంటే స్కాన్ తీయించాము. స్కాన్ తీస్తే అది సైనసైటిస్ ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు అంటే బ్రీతింగ్ బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా ఈ క్యాన్సర్ కి? బ్రీతింగ్ అంటే మీరు క్వారీలోకి వెళ్తారా? అవును సార్. నరేష్ గారు నమస్తే అండి. మీరు చెప్పిన సమస్య నాకు అర్థమైంది. అదేంటంటే అండి, అలర్జిక్ రైనైటిస్ లేదంటే సైనసైటిస్ అంటారు. ఎందుకంటే మీ వృత్తిపరంగా ఆ డస్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ అవటం వల్ల మీకు సైనసైటిస్ అని మీరే చెప్పారు. సో అదేంటంటే ఆ అలర్జిక్ రైనైటిస్ ఆర్ సైనసైటిస్ అంటారు. కాబట్టి మీరు కుదిరినంత వరకు దానివల్ల బాగా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక ఆ వృత్తి మార్చుకోవడానికి చూసుకోవాలి.
లేదంటే అదే వృత్తిలో కంటిన్యూ అవుతున్నట్లయితే కనుక మాస్క్ వాడటం అనేది తప్పనిసరిగా మీరు చేయాలండి. ఓకే మాస్క్ వాడుకున్నట్లయితే కనుక మీకు ఆ సమస్య అనేది కొద్దిగా తగ్గుతుంది. ఓకే సార్. అంతేగాని ఇది క్యాన్సర్ కింద మారటం అనేది ఏమి జరగదండి, కంగారు పడద్దు. ఇది క్యాన్సర్ కింద మారే అవకాశం లేదు అంటున్నారు డాక్టర్ గారు. ఓకే సార్. మీరేం భయపడాల్సిన పని లేదు. మీకు ఏదన్నా భయం అనుకుంటే ఏదైనా ప్రాథమిక టెస్టులు కూడా ఉంటాయి, డాక్టర్ గారు వచ్చినట్లయితే చెప్పినట్లు చూసి చేద్దాం. ఓకే సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. సరే, ఇది ప్రమాదకరమే అని అన్నారు. అవునండి, ట్రీట్మెంట్ కూడా ఉంది. తప్పనిసరిగా ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క వైద్యం అనేది గత 10 సంవత్సరాల్లో చాలా అత్యాధునిక పద్ధతులు వచ్చినాయండి. కాబట్టి అది తొలి దశలో అయినా కానీ లోకల్లీ అడ్వాన్స్డ్ లేదంటే స్టేజ్ 4లో కూడా చాలా అత్యాధునిక టెక్నిక్స్ అనేవి పద్ధతులు అనేవి మనకు వచ్చినాయి. ముందు మనం తొలి దశ గురించి మనం మాట్లాడుకుందాము. తొలి దశలో గనక మనం ఆ ఊపిరితిత్తుల్లోని గనక చిన్నగడ్డని మనం గుర్తించినట్లయితే కనుక ఆపరేషన్ పద్ధతుల్లో ఇదివరకు రోజుల్లో ఏంటంటే కనుక ఓపెన్ సర్జరీలు చేసేవాళ్ళు. అంటే కోసి మొత్తం ఓపెన్ చేసి థొరాక్స్ మొత్తం ఓపెన్ చేసి చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే కనుక మనకి రోబోటిక్ సర్జరీస్ అనేది చేస్తామండి. రోబోటిక్ సర్జరీస్ మేము రెగ్యులర్గానే చేస్తూ ఉంటాం మా దాంట్లో. కాబట్టి దానివల్ల ఏంటంటే కనుక మనకి మొత్తం కోసి తీయకుండా చిన్నపాటి ఇన్సిషన్తోనే ఎక్కడైతే గడ్డ ఉందో దాన్ని మొత్తం తీసేయగలిగే అవకాశం ఉంటుంది. అదొకటి. తర్వాత మనం లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ 3కి వచ్చినట్లయితే కనుక మనం గడ్డ కొద్దిగా పెద్దగా ఉన్నట్లయితే దానికి ముందు రేడియేషన్ పద్ధతి, ఇంకోటి ఏంటంటే మందులు, కీమోథెరపీ లేదా ఇమ్యూనోథెరపీ అనే పద్ధతులు వచ్చినాయండి. ఆ రేడియేషన్లో కూడా మనకి చాలా అత్యాధునిక టెక్నిక్స్ అనేవి వచ్చినాయి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే రేడియేషన్ ఇక్కడ పెట్టామనుకోండి ఆ చుట్టుపక్కల భాగానికి కూడా కొద్దిగా దాని దుష్ప్రభావం అనేది ఉండేది. కాకపోతే ఈ రోజుల్లో ఉన్న మనకి అడ్వాన్స్డ్ హెలిసియాన్ టెక్నిక్ అని కానీ లేదంటే ఐఎంఆర్టీ ఐజీఆర్టీ టెక్నిక్స్ ద్వారా ఎక్కడైతే గడ్డ ఉందో కేవలం అక్కడ ఉన్న ఆ క్యాన్సర్ యొక్క కణాలనే అది చంపుతుంది. కాబట్టి ఆ రేడియేషన్ పద్ధతిలో కూడా చాలా అత్యాధునిక పద్ధతులు అనేవి వచ్చినాయి మనకి. హలో హలో, నమస్తే సార్, మీ పేరేంటి? మా పేరు అవినాష్ అండి. మా పేరు అందా హయ్యాక అవినాష్. అవినాష్. అవినాష్ గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నిమ్ము వల్ల మీకేంటి ప్రాబ్లం చెప్పండి. అవినాష్ గారు నమస్తే అండి. నిమ్ము అంటే ఏంటండి? అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షనా? నిమ్ము వల్ల క్యాన్సర్ అనేది ఏమి ఉండదండి. నిమ్ము అనేది నార్మల్ ఇన్ఫెక్షన్. మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటుంది. అంటే మీ పేరెంట్స్ అన్నారు కాబట్టి వాళ్ళ వయసు సుమారు ఒక 50 నుండి 60 వరకు ఉండొచ్చు. కాబట్టి 55 అలా ఉంటాయి కదా. అంటే తరచూ వాళ్ళకి నిమ్ము అలా వస్తున్నట్లయితే కనుక మనకి పెద్ద వయసులో కూడా ఈ టీకాలు కొన్ని ఉంటాయండి. ఈ హెచ్ ఇన్ఫ్లుయెన్జా టీకా కానీ న్యూమోకోకల్ టీకా కానీ ఇలా నిమ్ము రాకుండా, అంటే కొన్ని రకాల నిమ్ము రాకుండా మనకి టీకాలు ఉంటాయి. ఒకసారి అవి వేసుకున్నట్లయితే కనుక అంత పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆ నిమ్ము క్యాన్సర్ కింద మారే అవకాశం కూడా చాలా తక్కువ అండి, లేదనే చెప్పాలి, కంగారు పడొద్దండి. ఓకే సార్. నెక్స్ట్ అది ఇప్పుడు కీమోథెరపీ అన్నారు, అసలు రేడియేషన్, దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ అనేవి కూడా ఉంటాయండి. ఇందాక నేను చెప్పినట్టు అడ్వాన్స్డ్ దశలో మనకి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా నేను ఒకటి చెప్దాం అనుకున్నానండి. అదేంటంటే అడ్వాన్స్డ్ దశలో మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ని గుర్తించినా కానీ ఆ పేషెంట్ యొక్క జీవితాన్ని అనేది మనం చాలా సంవత్సరాల పాటు కూడా మనం కాపాడుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో ఒక దశాబ్ద కాలం క్రితం స్టేజ్ 4 క్యాన్సర్ అంటే కనుక 6 నెలలు సంవత్సరం అని భయపడేవాళ్ళు. ఈ గత దశాబ్ద కాలంలో అది మారిందండి. మనకి చాలా అత్యాధునిక చికిత్సా విధానాలు అనేవి వచ్చినాయి మనకి. అదేంటంటే అందరూ కీమోథెరపీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర దాదాపు 3-4 ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. కొంతమందిలో మనం ఏంటంటే కేవలం మాత్రలు టాబ్లెట్స్ వాళ్ళు జాగ్రత్తగా టాబ్లెట్లు వాడుకుంటా 2-3 ఏళ్ళు 3-4 ఏళ్ళు కూడా శుభ్రంగా నెలకొకసారి వస్తారు, చూపించుకుంటారు, టాబ్లెట్లు వాడుకుంటూ ఉంటారు కొంతమందిలో. కాబట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఇద్దరు పేషెంట్లు ఒకలా ఉండరు. ఈ రోజుల్లో ఏంటంటే మనం లోపల ఏ రకమైన జన్యుమైన మార్పు ఉందో అది చూసుకుని మనం వైద్యం చేస్తాం.
కాబట్టి తప్పనిసరిగా అందరికీ కీమోథెరపీ అనేది ఉండదండి. కొంతమందిలో మనం ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఉంటాం, ఆ ట్యాబ్లెట్తో వాళ్ళు చాలా సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందిలో ఏంటంటే ట్యాబ్లెట్లు పనిచేయవు సార్. ట్యాబ్లెట్లు పని చేయనప్పుడు ఏంటంటే కనుక అప్పుడు మనం కీమోథెరపీ కానీ లేదంటే ఇమ్యునోథెరపీ అని ఈ రోజుల్లో టార్గెటెడ్ థెరపీ అని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి అండి. అవి కూడా చిన్న ఇంజెక్షన్లే మనం సరైన బాటిల్లో కల్పిస్తాము. కొంతమందిలో అవి వాడుకున్నట్లయితే కనుక అడ్వాన్స్డ్ స్టేజ్ 4లో కూడా వాళ్ళని మనం చాలా సంవత్సరాల పాటు కూడా కాపాడుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా మన సత్య కేబుల్ ప్రేక్షకులకి ఒక ముఖ్య విషయం అనేది చెప్దాం అనుకుంటున్నానండి. ఇంతే కాకుండా మనం చాలాసార్లు ఇందాక మాట్లాడుకున్నట్టు ఊపిరితిత్తులో ఏమైనా గడ్డం ఒకవేళ మెదడు వరకు వెళ్ళినట్టు అంటే ఆ స్టేజ్ 4లో కూడా చాలా మంది అమ్మో ఏముంది అయిపోయింది కొన్ని నెలలు అని చెప్పి భయపడుతూ ఉంటారు. మనం జాగ్రత్తగా ఒకచోటే ఉన్నట్లయితే కనుక దానికి కూడా వైద్యం చేసుకుని ఆ పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, జీవితాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనకి అమెరికా ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఈ ఊపిరితిత్తుల క్యాన్సరే కాకుండా ఇంకా మిగతా క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉంది కదా? అవును, చేస్తాం సార్. అన్ని రకాల క్యాన్సర్లకి చేస్తాం. అంతేకాకుండా మన హాస్పిటల్లో ఈ బ్లడ్ క్యాన్సర్లుగా వైద్యం కానీ లేదంటే బ్లడ్ క్యాన్సర్లో తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే కనుక మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటామండి, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, దానికి సంబంధించిన చికిత్స మొత్తం ఏ రకమైన క్యాన్సర్ యొక్క వైద్యం అయినా కూడా మా దగ్గర మేము అందిస్తాం. ఊపిరితిత్తులు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారుగా? అది ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంట్ అనేది క్యాన్సర్లో మనం చెయ్యమండి, క్యాన్సర్లో చెయ్యము. ఒకవేళ ఇందాక మనం మిగతా జబ్బులు చాలా మాట్లాడుకున్నాం, ఆయాసం ఎక్కువైపోయి కానీ లేదంటే అలర్జీ కానీ ఉన్నప్పుడు కొంతమందిలో ఏంటంటే ఆ ఊపిరితిత్తుల పని చేయడం అనేది బాగా తగ్గిపోతుంది. చాలా సంవత్సరాల నుండి ఉండి బాగా తగ్గిపోయి ఆ ఊపిరితిత్తులు వాళ్ళకున్న దాంట్లో 50%-40% కూడా పనిచేయాలి. అలాంటి వాళ్ళలో మనం ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చూసుకుంటూ ఉంటాం. కొంతమందిలో ఇందాక ఎవరో చిన్నప్పటి నుంచి అన్నారు. సో కొంతమందిలో ఏంటంటే జన్యుపరమైన మార్పులు ఉంటాయి. జన్యుపరమైన మార్పుల వల్ల కూడా ఊపిరితిత్తులు అనేవి సరిగ్గా వృద్ధి చెందవు. వాళ్ళలో మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం చేస్తాం. అంతేగాని క్యాన్సర్లో మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చెయ్యరు. ఇప్పుడు మనకి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆరోగ్యకి సంబంధించి కూడా ఫెసిలిటీ తప్పకుండా అండి, తప్పకుండా మా దగ్గర ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్ కానీ మిగతా ఇన్సూరెన్స్ కానీ దాని కింద కూడా మనం వైద్యం చేస్తామండి తప్పకుండా. అసలు ఈ క్యాన్సర్కి సంబంధించి ఏ వయసులో మనం ఈ టెస్టులు చేయించుకుంటే మంచిదంటారు? క్యాన్సర్ నేను ఇందాక చెప్పినట్టండి, ఆడవాళ్ళలో గనక 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళలో ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తూ ఉండే. అది ముఖ్యంగా ఏంటంటే కనుక గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తిస్తాం. దాదాపు 5 నుండి 10 సంవత్సరాల ముందు గుర్తిస్తాం. సో అది ముందుగా గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్ని యొక్క ఈ రోజుల్లో నివారించడానికి అదొక యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. నిన్న మనం చూసినట్టయితే బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఆ సర్వైకల్ క్యాన్సర్ ఆ టీకాల గురించి మనం మాట్లాడారు, చేస్తున్నారు కూడా. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. 40 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళలో ఈ రొమ్ము క్యాన్సర్ని ముందుగానే గుర్తించడానికి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేస్తారండి. మగవాళ్ళు వచ్చేసేటప్పటికి ఏంటంటే కనుక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనం కొలనోస్కోపీ అనే పరీక్ష చేయించుకుంటాం. దాంతోపాటు మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాస్టేట్ కూడా ముందుగా మనం గుర్తించడానికి సీరం పిఎస్సి అనే చిన్న రక్త పరీక్ష ఉంటుందండి, అవి చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ రోజుల్లో మన మారిన జీవన విధానం, ఆరోగ్య శైలి, మన ఆహారపు అలవాట్ల వల్ల మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే వచ్చే వ్యాధులు మనకి 10 సంవత్సరాలు దశాబ్దకాలం ముందు వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు 40 సంవత్సరాలు దాటిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలండి. దానివల్ల క్యాన్సర్ ఒక్కటే కాదు, ఈ రోజుల్లో ఇదివరకు రోజుల్లో మనం గుండెపోటని అవన్నీ 45-50 తర్వాత చూస్తాం. ఈ రోజుల్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా గుండె ఇబ్బంది కానీ లేదంటే పక్షవాతం కానీ అనేవి చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అందరూ 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ హెల్త్ చెకప్ అనేది, మాస్టర్ హెల్త్ చెక్ అనేది చేయించుకున్నట్లయితే కనుక కేవలం క్యాన్సర్ అనే కాదు మిగతా ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కానీ మనం ముందుగానే గుర్తించి జాగ్రత్తగా మందులు కానీ దానికి తగిన వైద్యం తీసుకున్నట్లయితే కనుక మన ఆరోగ్యమే కాదు మన చుట్టుపక్కల మన కుటుంబ సభ్యుల ఒక ఆనందం కూడా మనం పొందొచ్చు. అదేండి డాక్టర్ గారు మనకు చెప్తుంది. రేపు 4వ తేదీ వరల్డ్ క్యాన్సర్ డే. ఆ సందర్భంగా డాక్టర్ గారు మనకు మంచి మనోధైర్యం ఇచ్చారు. క్యాన్సర్ వ్యాధి వస్తే ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు, అదేం ప్రాణాంతకం కాదు, దానికి అడ్వాన్స్డ్ వైద్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. మీకు ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నా సరే అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్కి రండి, నేను మీ జీవితానికి భరోసా ఇస్తానని డాక్టర్ గారు మంచి విషయాలు చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క లైఫ్ స్టైల్ని
మార్చుకోమని చెప్తున్నారు. ఈ టొబాకోకు సంబంధించినటువంటి పదార్థాలని వదిలిపెట్టేసి లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా చక్కగా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చని కూడా వాళ్ళు మంచి సూచనలు చేయడం జరిగింది. మరొకమారు డాక్టర్ గారిని మళ్ళీ మన స్టూడియోకి ఆహ్వానిద్దాం. అప్పుడు మరికొన్ని ప్రశ్నలతోటి వారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సత్య కేబుల్ యాజమాన్యం వారికి మొత్తం వీక్షించిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు చెప్పాలి, మేము మంచి విషయాలు చెప్పారు. ముందు క్యాన్సర్ అంటే భయం లేకుండా చేశారు, అందువల్ల మీకు ధన్యవాదాలు. నమస్తే.